ఉంది కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. చేతులు కట్టుకొని నిల్చున్నారు. సో సమ్మేళనానికి వచ్చి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సాయి మహాగణాధిపతయే నమః. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఓం శ్రీ సాయి సరస్వత్యై నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. ఇష్టదేవతయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కులదేవతాయై నమః. ఇది మన సనాతన ధర్మం కూడా చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ బాగా ఆధ్యాత్మిక సాధన చేసి మోక్షాన్ని పొందిన మహాత్ములు మాత్రమే చెప్పగలిగినటువంటి సనాతన ధర్మంలో చెప్పబడిన ప్రార్థన శ్లోకాలు. దీనిని శ్రీ సాయి సచ్చరిత్రలో హేమాడు పంతు గారి చేత ఆచరింపచేసినటువంటి మహానుభావుడు షిరిడీ సాయిబాబా వారు. మొట్టమొదట గణేష ప్రార్థన చేసుకోండి, తర్వాత శారదామాత ప్రార్థన చేసుకోండి, తర్వాత ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి, తర్వాత కులదేవత ప్రార్థన చేసుకోండి, ఆ తర్వాత గురు ప్రార్థన చేసుకోండి అని చెప్పినటువంటి మహానుభావుడు సాయిబాబా వారు. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ ఒక్క శ్లోకానికి భావం తెలిస్తే బాబాగారు అంటే ఏమిటో తెలుస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ 7 శ్లోకాలు ఉంటాయి, అక్కర్లా. సదా సత్స్వరూపం, ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. ఈ సృష్టిలో ఎప్పుడు ఒకే రకంగా ఉండేవారు ఎవరు? సూర్యనారాయణుడు. ఎప్పుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఒకే రకంగా ప్రకాశిస్తున్నటువంటి వాడు సూర్యనారాయణుడు. ఆ విధంగా సాయిబాబా వారు ఎల్లప్పుడూ కూడా అఖండమైన జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటారు, పరబ్రహ్మ స్వరూపంగా. కాబట్టి సదా సత్స్వరూపం చిదానంద కందం. చిత్ అంటే జ్ఞానం,
జ్ఞానం ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆ జ్ఞానం కారణంగా ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. జగత్ సంభవస్థాన సంహార హేతుం, ఈ సమస్తమైనటువంటి అనంత కోటి బ్రహ్మాండాలను క్షణమాత్రంలో సృష్టించి సంకల్ప మాత్రాన కూడా లయం చేయగలిగిన సామర్థ్యము ఉండి ఈ యొక్క మధ్యకాలంలో కోటాను కోట్ల సంవత్సరాలు దీనికి స్థితిని కల్పిస్తున్నటువంటి ఆ యొక్క మహా చైతన్య స్వరూపము, వేదాలలో చెప్పబడినటువంటి పరబ్రహ్మ స్వరూపము, సృష్టి స్థితి లయలు చేయగలిగినటువంటి ఆ పరమాత్మ తత్వమే సాయిబాబా వారు అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని? ఉపాసనీ బాబా. ఈ ఉపాసనీ బాబా ఎవరు అని అడగాలి కదా. అవతార్ మెహర్ బాబాకి గురువు గారు. కాబట్టి ఒక పండితుడి గొప్పతనం పండితుడికే తెలుస్తుంది, ఒక డాక్టర్ గారి గొప్పతనం డాక్టర్ గారికే తెలుస్తుంది, ఒక మంచివాడి గొప్పతనం మంచివాడికే తెలుస్తుంది అన్నట్టుగా బాబా గారి గొప్పతనం చెప్పాలంటే గొప్ప తపస్సంపన్నులకు మాత్రమే అర్హత ఉంటుంది, కానీ మామూలు మనుషులకు ఉండదు. మాట్లాడుతున్న వాళ్ళందరూ చాలా చాలా చిన్న పసిపిల్లలు. అంతటి బీవీ దేవు లాంటి వారు, కాకశాబ్ దీక్షిత్ లాంటి ఉద్దండ పండితులే బాబా దగ్గర ఏమంటారు తెలుసా? ఈ బాలుణ్ణి, ఈ పసివాడిని కాపాడయ్యా, నడిపించయ్యా అంటారు. మహాపండితులు వాళ్ళు, గొప్ప మేధావులు, విద్యావేత్తలు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన వారి ముందు భౌతికమైన విద్య ఎంత గొప్పదైనా అది వారి ముందు ఎందుకు పనికిరానిదే అని ఆ మహానుభావులు నిరూపించారు. అంటే అటువంటిది ఈ యొక్క శ్లోకము యొక్క అర్థం. కాబట్టి బాబా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. నిన్న ఉదయం నుంచి అందరూ దాన్ని నిరూపిస్తూనే ఉన్నారు. ఇక బాబా ఎవరబ్బా అని అందరూ అడుగుతూ ఉన్నారు. బాబా హిందువా, ముస్లిమా, గురువా, దేవుడా అడుగుతున్నారు. నేను కూడా బాబాని అడిగాను, బాబా నువ్వు ఎవరయ్యా అని అడిగాను. నువ్వే ఆలోచించుకోరా అన్నాడు. ఆ ఆలోచించుకున్నప్పుడు నాకు తట్టింది ఏమిటయ్యా అంటే, ఏమని తలతును సాయి, నిన్ను ఏమని పిలుతును సాయి, ఏమని తలతును సాయి, నిన్ను ఏమని పిలుతును సాయి. శ్రీరామ భక్తునికి శ్రీరామునిగా దర్శనమిచ్చిన నిన్ను శ్రీరామచంద్రుడవని తలతునా, నీ మోను కరుకు హనుమంతునిగా దర్శనమిచ్చిన నిన్ను ఆంజనేయుడవని పిలుతునా, బల్వంతునకు దత్తదేవునిగా దర్శనమిచ్చిన నిన్ను దత్తాత్రేయుడుగా తలతునా, మేఘశ్యామునికి శివునిగా కనిపించిన నిన్ను పరమేశ్వరుడవని పిలుతునా, ఏమని తలతును సాయి, నిన్ను ఏమని పిలుతును సాయి. దాసగనునకు కాకా సాహెబుకు పాండురంగడిగా దర్శనమిచ్చిన నిన్ను పాండురంగడవని తలతునా, విజయదశమి నాడే సమాధి చెందితివని నిన్ను దుర్గామాతవని పిలుతున్నా, శ్రీకృష్ణ మందిరములో శ్రీకృష్ణ స్థానమున నిలచిన నిన్ను శ్రీకృష్ణుడవేనని పిలుతున్నా, ఏమని తలతును సాయి, నిన్ను ఏమని పిలతును సాయి.
అల్లా మాలికు అన్నావని నిన్ను ముస్లిము అని తలతునా విష్ణు సహస్రనామ మహిమను చెప్పిన నేను హిందువు అని పిలుతున్నా మసీదులో ఉన్నావని నేను ముస్లిము అని తలతునా దానిని ద్వారకామాయిగా మలచిన నిన్ను హిందువు అని పిలుతునా పకీరు వేషములో ఉన్నావని నిన్ను ముస్లిము అని తలతునా రామనవమిని రంగరంగ వైభోగముగా జరిపించితివని నిన్ను హిందువు అని పిలుతునా ఏమని పిలుతును సాయి నిన్ను ఏమని తలతును సాయి శ్రీరామ మంత్రము బోధించితివి శ్రీరామ నామము పలికితివి శ్రీరామ విజయము చదివించితివి దేవాలయముల బాగుపరచితివి విగ్రహారాధనను ప్రోత్సహించితివి పునర్జన్మము కలదని చాటితివి కర్మ సిద్ధాంతమును తెలిపితివి ఇన్ని విధముల హిందూ ధర్మములను అడుగడుగున ఆచరించితివి హిందూ దైవాలుగా అనువనువున దర్శనమిచ్చితివి రోమ రోమమున రామనామమును రోమ రోమమున రామనామమును నిలుపుకొంటివి సాయి రామునిగా నిలచిపోతివి సాయి రామా సాయి రామా కాబట్టి ఆయన సాయిరాముడు మా వర్మ చెప్పినట్టుగా వర్మ గారు మన్నించాలి ఏకవచనం వచ్చేసింది బాగా క్లోజ్గా ఉంటాం కదా సాయి రామ అంటే నిండుగా ఉంటుంది సాయి అంటే ఏదో ఒకటి వదిలేసినట్టుగా ఉంటుంది కాబట్టి రాముడు అందరివాడు హిందువులకు మాత్రమే సంబంధించిన వాడు కాదు ఆయన రాముడు అందరివాడు పరబ్రహ్మ స్వరూపుడు సాయిబాబా అందరివాడు కారణం పరబ్రహ్మ స్వరూపుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్లకు మాత్రమే కులాలు మతాలు ప్రాంతాలు దేశాలు భేదాలు ఈ సమస్తమైన సృష్టిని వ్యాపించి ఉన్నటువంటి అన్ని జీవకోటిలో వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యానికి కులమేంటి మతమేంటి కాబట్టి సాయిబాబా వారు సాక్షాత్తుగా పరబ్రహ్మ అనే విషయాన్ని మరొక్కసారి నేను కూడా మీకు తెలియచేస్తూ బాబా గారిలో ఇందాక ఎవరో చెప్పారు బాబా అవతారం ఒక విశిష్టమైన అవతారం ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు ఇక ముందు వస్తుందో రాదో కూడా చెప్పలేదు బాబా గారిలో ఎన్ని విశిష్టతలు ఉన్నాయంటే బాబా గారిలో ఒక అవధూత ఉన్నాడా ఒక అవధూత ఉన్నాడు బాబా గారిలో ఒక పూర్ణమైన జ్ఞాని ఉన్నాడు బాబా గారిలో ఒక మంచి భక్తుడు కూడా ఉన్నాడు కాబట్టే కదా ఎప్పుడూ అల్లా మాలిక్ అల్లా ఎల్లప్పుడూ భగవన్నామస్మరణే కాబట్టి మంచి భక్తుడు ఉన్నాడు అలాగే బాబా గారిలో భగవంతుడు కూడా ఉన్నాడు కదా మనకు 2వ అధ్యాయం చివరిలో అనుకుంటాను నేనే సృష్టి స్థితి లయకారకుడను 3వ అధ్యాయం చివరిలో నేను సృష్టి స్థితి లయకారకుడను జగన్మాతను సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నటువంటి మహా చైతన్యాన్ని నేనే కృష్ణుడు చెప్పాడు నేనే పరమాత్మనని చెప్పి ఆ తర్వాత బాబా గారు మాత్రమే చెప్పారు నేనే పరమాత్మను అని చెప్పి అలాగే బాబా గారిలో ఒక గురువు ఉన్నాడు బాబా గారిలో ఒక యోగి ఉన్నాడు బాబా గారిలో ఒక గురువు సద్గురువు సమర్థ సద్గురువు ఉన్నాడు వీటన్నిటికంటే మించి నిన్న ఇవాళ ఎక్కడో ఆ మాట వినపడింది ఏమిటంటే
బాబాగారిలో సంపూర్ణమైన మానవుడు ఉన్నాడు. ఈ లోకంలో సంపూర్ణమైన మానవులు ఇద్దరే కనిపిస్తారు నాకు, మిగతా వారికి చాలామంది ఉండవచ్చు. ఒకరు రామచంద్రుడు, ఇంకొకరు సాయి రామచంద్రుడు. చంద్రుడికైనా మచ్చ ఉందేమో కానీ బాబాగారి జీవితంలో ఎక్కడ మచ్చలేదు. మచ్చలు వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు పాపం. వెతికేవాడికి అంతా పచ్చకామల వాళ్ళలాగే వ్యవహారం ఉంటుంది కాబట్టి అది అనవసరం. ఇక ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు, దీనికి ఇంకొక 2 గంటలు కావాలి. సరే, ఇది ఎప్పుడు ఉండే సమస్యే, మీకు టూకీగా వినిపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మసాక్షాత్కారం పొందిన వారిని సద్గురువులు అంటారు. వారిలో గురుతత్వం కూడా కొద్ది మందిలో ఉంటుంది. ఒక రామకృష్ణ పరమహంస లాంటి వారి దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉండదు. అలాగే సమర్థ సద్గురు తత్వము అసలు ఇంకా ఎక్కడా లేదు, ఒక బాబాగారి దగ్గర మాత్రమే ఉంటుంది సమర్థ సద్గురువు అనే పదం. కాబట్టి ఈ గురువు అంటే ఏంటంటే భౌతికంలో కూడా ఉన్న ఉపాధ్యాయులను కూడా మనం గురువు అనే పిలుస్తాం. అందుకనే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురు పూజోత్సవం అని చెప్పి కూడా జరుపుకుంటారు. కాబట్టి గురువు అనగా సంస్కరించేవాడు, భౌతికమైన విద్యలను నేర్పించే వారిని గురువులు అంటారు. అలాగే మనలో ఉన్న బలహీనతల్ని సంస్కరించే వారిని కూడా గురువులు అంటారు. ఒక్క ఆధ్యాత్మిక విద్య తెలిసి ఆత్మజ్ఞానము పొంది ఆత్మ సాక్షాత్కారం కూడా పొంది ఎవరైతే వారిని ఆశ్రయించిన వారిని కూడా ఆత్మసాక్షాత్కారం కలిగించే సాధనలు తెలిపి నడిపించి గమ్యస్థానం చేరుస్తారో వారిని మాత్రమే సద్గురువులు అంటారు. ఇక సమర్థ సద్గురు తత్వం ఏమిటయ్యా అంటే ఇది భగవంతుడి లక్షణం, పరబ్రహ్మ యొక్క లక్షణం. సమర్థ సద్గురువు అంటే ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది ఒక్క పరమాత్మకు మాత్రమే. ఎంతోమంది సిద్ధపురుషులు, మహాత్ములు, అవధూతలు, యోగులు ఉండవచ్చు, కానీ సృష్టి స్థితి లయలు చేసే శక్తి మాత్రం ఎవరికి ఉండదండి. అంటే ఏదో ఒక పదార్థం సృష్టించారు, లేకపోతే ఇంకొక ఏదో సృష్టించారు, ఇది కాదు. ఈ సమస్తమైన విశ్వాన్ని సృష్టి చేయడం, ఈ సమస్త విశ్వానికి స్థితి కల్పించడం, ఈ సమస్తమైన విశ్వాన్ని లయం చేసుకునే శక్తి ఉంటుందే, ఆ శక్తి ఒక్క పరబ్రహ్మకు, పరమాత్మకు మాత్రమే ఉంటుంది. అది ఉన్నవారే సాయిబాబా వారు. కాబట్టి ఆయనని సమర్థ సద్గురువు అని చెప్పడం జరిగింది. ఇది ఇంకా ప్రశ్న పరిప్రశ్న 39 అధ్యాయంలో మనకు దొరుకుతుంది. ప్రశ్న పరిప్రశ్న. ప్రశ్న కంటే కూడా పరి అనేది చాలా ప్రత్యయ పదము, చాలా ఇంపార్టెంట్. అలాగే పూర్ణము, పరిపూర్ణము. ఆ విధంగా సాయిబాబా వారికి సద్గురువు, సమర్థ సద్గురువు, ఇది ఇంకా లోకంలో ఎవరికీ లేని ఏకైక విశిష్టత సమర్థ సద్గురువు గారికి మాత్రమే ఉన్నది. ఇక బాబా గారు గురువుగా తన దగ్గరికి వచ్చిన భక్తుల్ని సంస్కరించిన విధానం చెప్పాలంటే నేను జస్ట్ టూకీగా చెప్పుకుంటూ వెళ్తాను. సచేత్ర చదివిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సచేత్ర చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు, మీకు అందరికీ తెలుసు, సంతోషం. మిగతా వాళ్ళు కూడా సచేత్ర తప్పకుండా చదవండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములనే 6 గుణాల వల్లనే మనందరము కూడా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ 6 గుణాలు పాపాలు చేయడానికి కారణమైన గుణాలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. వీటిల్లో కామము, క్రోధము, లోభము నరక ద్వారాలు అని చెప్పబడింది భగవద్గీతలో. ఈ 3 చాలా తీవ్రమైనటువంటివి, తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఎవరిలో అయినా సరే కోరిక విపరీతంగా ఉంది అంటే వాళ్ళు పాపాలు చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి ఈ కామాన్ని దగ్గరికి రాని ఇవ్వకండి. క్రోధము, ప్రతి చిన్నదానికి ఊగిపోతూ ఉంటారనమాట. ఇది కూడా పాపహేతువు, వాడు చాలా పాపాలు చేసేలా చేస్తుంది. కాబట్టి క్రోధాన్ని కూడా ఎంత వీలైతే అంత తొందరగా వదిలిపెట్టాలి. లోభము అంటే అంతా నాకే కావాలి, అలాగే నా దగ్గర ఉన్నది పైసా అయిపోకుండా ఉండాలి.
ఈ లక్షణాన్నే లోభం అంటారు. ఈ లోభం కూడా పాపహేతువు. కనుక ఈ 3 గుణాలు మనలో ఏమైనా ఉన్నాయా అని చూసుకొని వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. వీటిని బాబాగారు తొలగించిన విధానం కొద్దిగా ఫాస్ట్ అవుతాను ఇప్పుడు. ఏంటంటే కామము అంటే కోరిక, మామూలు కోరిక. నేను ఇంకో దానికి వెళ్ళను, మామూలు కోరిక. అంటే అది కావాలి, ఇది కావాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, అంతవాని కావాలి, ఇంతవాని కావాలనుకుంటారు కదా. ఆ రకంగా దాము అన్న అనే భక్తుడు లక్షలు సంపాదించాలి అని ఒక వ్యాపారం చేయాలనే కోరికతో బాబా గారిని అడిగినప్పుడు బాబా ఏమన్నాడు? వాడికి ఉన్న సగము రొట్టె ముక్కతో సర్దుకోమని చెప్పు, ఆకాశానికి ఎగిరే ప్రయత్నం చేయొద్దని చెప్పు. ఇది మనందరం కూడా నేర్చుకోవాలి. మనందరికీ కూడా తిండికి, గుడ్డకు, ఇంట్లో ఉండడానికి ఏ లోటు లేదు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే మనని బాబా కూడా కాపాడలేడు. కనుక దాము అన్న కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఉన్నదాంతో తృప్తి చెంది మన సమయాన్ని గురు భక్తిలో, గురు సేవలో వినియోగిస్తే మన జీవితం చరితార్థం అవుతుంది. ఓకే, ఇది కామాన్ని జయించమని చెప్పినటువంటి సంఘటన. క్రోధం, రామదాసి మనలాంటి మంచి భక్తుడు, తీర్థయాత్రలు చేస్తాడు, బొట్లు పెట్టుకుంటాడు, స్నానాలు చేస్తాడు, రకరకాల అన్నీ చేస్తాడు. కానీ కోపాన్ని జయించలేదు. కోపాన్ని జయించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నాం అనుకోండి, ఎవరు ఎత్తలేము. సార్ ఎత్తుతున్నాడు, సంతోషం, నమస్కారం. కాబట్టి కోపాన్ని అన్నిటికంటే చాలా చాలా చెడ్డది, చాలా చాలా మనం సంపాదించుకున్న పుణ్యం మొత్తాన్ని పోగొట్టేది. ఒక్క క్షణంలో ఒక వ్యక్తి తన కోపం వల్ల జీవితం తలకిందులైపోతాయి. అంటే ఆ కోపంలో ఒకరిని కొట్టాడనుకోండి, జైలుకి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తిని ఆ కోపంలో చంపాడనుకోండి, శాశ్వతంగా జైల్లో ఉంటాడు. కోపం భార్యాభర్తలు ఇద్దరు అరుచుకున్నారు అనుకోండి, బాగా కోపం ఎక్కువైంది అనుకోండి, ఒకరు తిట్టుకుంటారు, విడిపోతారు, విడాకులు కూడా వచ్చేస్తాయి. కాబట్టి కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి కోపం మంచిది కాదు. భక్తుడికి అస్సలు కోపం ఉండనే కూడదు అనేదాన్ని బాబాగారు ఇక్కడ రామదాసి ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఏమన్నాడు? ఓ రామదాసి, ఏమిటి విషయం? నెమ్మదిగా మాట్లాడలేవా? ప్రేమగా మాట్లాడలేవా? శ్యామ మనవాడు కాదా? ఇన్ని గ్రంథాలు చదువుతున్నావు, ఇంత శ్రద్ధాభక్తులతో కూర్చుని సాధన చేస్తున్నావు, ఇంకా నీ మనసు నీ స్వాధీనంలోకి రాలేదు. నిజమైన రామదాసికి ఉండవలసింది సమత కానీ మమత కాదు, మమకారం కాదు. కాబట్టి ఇది నాది, అది నాది, ఇది ఏమన్నా పాడైపోతుందేమో, అది ఏమన్నా వెళ్ళిపోతుందేమో, నా ఇంట్లో నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నేను సంపాదించుకుంది ఏమన్నా పాడైపోతుందేమో, అంత జాగ్రత్తగా ఉండాలి అనే దానినే మోహం అంటారు. ఆ మోహం, ఆ మమత భక్తుడికి అసలు ఉండకూడదు. నీవు తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇంకా తెలుసుకోలేదు అని మోహాన్ని తొలగించుకోమన్నాడు, కోపాన్ని అదుపులో పెట్టుకోమన్నాడు, మనసుని అదుపులో పెట్టుకోమన్నాడు, ప్రేమగా మాట్లాడడం నేర్చుకోమన్నాడు. ప్రేమగా మాట్లాడడం వస్తుందా మనకి? రాదు. మళ్ళీ నా విషయమే చెప్తాను. అంతా బాగున్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతాను. నన్ను ఎవరైనా తప్పు పడితే మాత్రం ఆ ప్రేమ ఎక్కడికి ఎదిరిపోతుందో తెలియదు, ఊగిపోతాను. ఇవన్నీ మనలో ఉన్న బలహీనతలు. కాబట్టి దీనిని మనం సాధించాలి, మనం పోగొట్టుకోవాలి. కాబట్టి రామదాసి ద్వారా క్రోధాన్ని జయించమని చెప్పాడు. కామ, క్రోధ, లోభం. గోధుమల పిండి మా బావగారు నిన్న చెప్పారు. గోధుమల పిండి శుభ్రంగా బాబాగారి గోధుమ పిండిని నలుగురు పంచేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలని చూశారు. వాళ్ళది కాదు అది. గోధుమ పిండి వాళ్ళది కాదు, అది బాబాది కదా. మనది కాని దాన్ని అంత ధైర్యంగా మూట కట్టుకోవాలని ఎలా అనిపిస్తుంది? కాబట్టి చాలామంది లోభం ఉన్న వారికి ఏంటంటే ఇతరులది కూడా తీసేసుకుందాం, లాగేసుకుందాం అనే ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచనలో నుంచే అవినీతి పుట్టింది. అలాంటి ఆలోచనల నుంచే లంచం పుట్టింది. అలాంటి ఆలోచనల నుంచే కట్నకానుకలు పుట్టాయి. కాబట్టి ఎవరైతే ఇతరుల సొమ్ము నాకు వద్దనుకుంటాడో వాడు అవినీతిని చెయ్యడు, నిజాయితీగా జీవిస్తాడు. ఎవరైతే ఇతరుల సొమ్ము నాకు వద్దనుకుంటాడో తన కుమారుడి పెళ్లి చేసినప్పుడు ఎటువంటి కట్నకానుకలు ఆశించకుండా మీ అమ్మాయిని మీరు సంతోషంగా మా ఇంటికి పంపండి, మీరు ఏం పెడతారో మీ ఇష్టం, మాకు సంబంధం లేదు అని అంటేనే వాళ్ళు నిజమైన సాయి భక్తులు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఇతరుల సొమ్ము మంది కాదు,
ఎవడబ్బ సొమ్ము అనుకున్నావు? నీ అబ్బ సొమ్ము అయితేనే నీకు అధికారం ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు నీ అబ్బలు కాదు వాళ్ళు, అది అమ్మాయికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఇవన్నిటినీ మన జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మన జీవితంలో పరివర్తన వస్తుంది. మనం పవిత్రులుగా జీవించే అవకాశం ఉంటుంది, ఆదర్శ వ్యక్తులుగా జీవించే అవకాశం ఉంటుంది. కానీ సచ్చరిత్రే, మన జీవిత విధానం మన జీవిత విధానమే, వ్యాపారమే, భక్తే, సంపాదనే భక్తే కుదరదండి. ఇది అంతా ముసుగులు వేసుకొని నటించే వ్యవహారాలు అవుతాయి. దాని నుంచి మనం బయట పడకపోతే జన్మలు వృధా అయిపోతాయి. కామ, క్రోధ, లోభం అయిపోయింది. మోహం, బాబాగారు ఎవరో పొద్దున కూడా చెప్పినట్టున్నారు. నానాసాహెబ్ చాందోర్కర్ గారు బాబా దగ్గరికి వచ్చిన ఒక స్త్రీని పదే చూడాలని అనుకున్నప్పుడు బాబాగారు చెప్పాడు, నానా ఎందుకు అలా చికాకు పడుతున్నావు? భగవంతుడు ఈ సమస్త సృష్టిని చూడడానికే మనకు కళ్ళిచ్చాడు, చూడు. కానీ చూసిన ప్రతిదీ నేను అనుభవించాలి అనుకోవద్దు, నాకు సొంతం కావాలి అనుకోవద్దు. అది పాపాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి చూడడంలో తప్పు లేదు, కానీ అది నాకు కావాలి అని అనుకున్నావా, అక్కడ పాపం పుడుతుంది అని చెప్పి మోహాన్ని కూడా బాబాగారు వదిలేయటమని చెప్పాడు. మదం, ఈ మదానికి నాకు సచ్చరిత్రలో పెద్దగా కరెక్ట్గా దొరకలేదు. కానీ హేమాడు పంత్ గారు బాలే భాట్యతోటి వాదించినప్పుడు ఆ వాదన ఆయన చెప్పాడు, అహంకారంలోంచి పుడుతుంది అన్నాడు. కాబట్టి ఈ అహంకారం మదంలోంచి పుడుతుంది. కాబట్టి ఈ మదం కూడా మనని తప్పు చేసేలాగా, అహంకారంతో ప్రవర్తించేలాగా చేస్తుంది. అది మనకు అశాంతిని కలిగిస్తుంది. మదం అంటే నేను 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 అనేది మదం. ఇది కొద్దిగా కిందికి దిగితే నేనే రైటు, నాదే కరెక్టు, దాన్ని నిరూపించుకోవడానికి నేను ఎలాగైనా మాట్లాడుతూనే ఉంటాను, ఎంతసేపు అయినా వాదిస్తూనే ఉంటాను. ఇది కాబట్టి మదము కూడా మంచిది కాదని ఈ సంఘటనలో బాబా గారు మనకు తెలియచెప్పారు. ఈర్ష్య వల్ల ఏం పుడుతుందో తెలుసా? ఇది చాలా తమాషాగా పుడుతుంది. కారణం ఏమీ లేకుండా పుట్టేది ఏమిటి అంటే ఈర్ష్య. అది ఎలాగంటే, వాడెవడో కోట్లు సంపాదిస్తున్నాడు, ఎదిగిపోతూ ఉన్నాడు, మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు, మనతో సమానంగా ఉన్నాడు, వాడు ఎదిగిపోతూ ఉంటే మనలో ఈర్ష్య పుడుతుంది. సంపాదిస్తున్నాడు కానీ అది ఏమన్నా నిజమైన సంపాదన? వాళ్ళని వీళ్ళని ముంచి సంపాదిస్తున్నాడు, మొన్నటిదాకా నాతోటే ఉన్నాడు అని చెప్పి వాడి మీద ఉన్నవి లేనివి అన్నీ కల్పించి వాడి గురించి చెడుగా మాట్లాడి ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈర్ష్య లక్షణం ఏంటంటే, మన పక్కింటి వాడు, మనకు తెలిసిన వాడు, మన సాటివాడు కనుక ఎదుగుతూ ఉంటే వాడిని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీలో ఈర్ష్య మొదలైంది అనేది తెలుసుకొని ఇతరుల ఎదుగుదలని చూసి మాట్లాడకుండా ఉండండి, ఎవరిని విమర్శించవద్దు. అలా చేస్తే మీరు పందులతో సమానం అవుతారు అని చెప్పాడు బాబా. పంది అశుద్ధాన్ని చాలా ఇష్టంగా తింటుంది. నీ తోటి మిత్రులలో ఉన్నటువంటి మంచిని వదిలిపెట్టి చెడును మాత్రమే ఎప్పుడూ నలుగురిలో చర్చించుకుంటూ పోతే అది అశుద్ధాన్ని స్వీకరించినట్టు అవుతుంది అన్నాడు. దాంతోపాటు ఒక గొప్ప అద్భుతమైన, ఇంతవరకు సృష్టిలో ఏ గురువు ఇవ్వని మెసేజ్ ఇచ్చాడమ్మా. ఆ మెసేజ్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో, విమర్శిస్తారో, మీ తప్పులు పడతారో వాడికి మీరు ధన్యవాదాలు చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు. సాధ్యమేనా? మిమ్మల్ని విమర్శించే వాళ్ళని, మిమ్మల్ని తప్పు పట్టే వాళ్ళని, మిమ్మల్ని తిట్టే వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్, చాలా ధన్యవాదాలండి మీరు తిట్టినందుకు అని ఎవరైనా అంటామా? అనం. 2, 3, 4 అయిపోయింది అనుకో, దుమ్ము తులిపొదిలి పెడతాం. కానీ సచ్చరిత్ర ద్వారా బాబా మనకిచ్చిన మెసేజ్ ఏమిటంటే, నిన్ను తిట్టిన వాళ్ళని, విమర్శించిన వాళ్ళకు కూడా నువ్వు కృతజ్ఞతలు చెప్పు. దానికి కూడా రీజన్ చెప్పాడు. ఏమని? నీలో ఉన్న తప్పులను, నువ్వు చేస్తున్న పాపాలని వాడు తన నోటితో శుభ్రం చేస్తూ ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకు అనవసరంగా చించుకుంటావు? ఎందుకు అనవసరంగా వాడి మీద కొట్టాడకపోతావు? వాడి నాలికతో నీ పాపాన్ని శుభ్రం చేస్తున్నాడు, థ్యాంక్స్ చెప్పు. ఎంత గొప్ప వివరణ, ఎంత గొప్ప వివరణ. కాబట్టి ఇదొక్కటి నేర్చుకుంటే గొడవలు లేవు, సమస్యలు లేవు, విడిపోవడాలు లేవు, ఏమీ లేవు, అంతా ఆనందమే. ఇలాంటి అద్భుతాలు సచ్చరిత్రలో కోకొలలుగా ఉన్నాయి. సచ్చరిత్ర అంటే కేవలం ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించేది కాదు. బాబా అంటే కేవలం ఆత్మసాక్షాత్కార విద్య మాత్రమే నేర్పేవాడు కాదు.
బాబాకు ఇతర గురువులకు ఉన్న తేడా ఏమిటంటే ఇతర గురువులు కేవలం ఆధ్యాత్మిక సాధనలు మాత్రమే చెప్తారు. ధ్యానం చేయి, జపం చేయి, తపం చేయి, అది చేయి, ఇది చేయి అంటారు. కానీ బాబా గారు ముందు నీలో ఉన్న బలహీనతలను వదిలిపెట్టు, నువ్వు పరిశుద్ధుడవు కా, నువ్వు పవిత్రుడవు కా, నీ హృదయం నిర్మలం కాకుండా పవిత్రం కాకుండా నువ్వు ఎన్ని సాధనలు చేసినా నేల విడిచి సాము చేసినట్టే అవుతుంది అని చూపినవాడు చెప్పినవాడు సమర్థ సద్గురు సాయిబాబా వారు ఒక్కరు మాత్రమే. కాబట్టి ఈ విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, మలమత్సరములనే 6 గుణాలను తన దగ్గరకు వచ్చిన భక్తులను ఆధారం చేసుకొని వాళ్ళని తీర్చిదిద్ది దాన్ని సచ్చరిత్రలో పొందుపరిచి దాన్ని చదవడం ద్వారా తన భక్తులు వీటిని నేర్చుకుని వారు కూడా మార్పు చెంది తరిస్తారు, తరించాలి అని చెప్పారు. కాబట్టి ఇది ఆధునిక భగవద్గీత. ఆనాడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని ఆధారం చేసుకొని సకల లోకంలో ఉన్న జనులందరినీ ఉద్ధరించడానికి జ్ఞాన భాండారాన్ని మనకు అందజేస్తే ఈనాడు సాయినాథుల వారు సచ్చరిత్రలో అటువంటి జ్ఞానాన్ని అతి సులభంగా మనకు అర్థమయ్యేలా చేసి తరింపచేసే ప్రయత్నం చేశారు. ఇది బాబాగారిలో గురుతత్వం. ఇక సద్గురువుగా బాబాగారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులను సాధనా మార్గంలో ప్రవేశపెట్టి వారిని ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు చేర్చారు. అలా చేర్చబడిన వారి పేర్లు చదువుతాను. కాకాసాహెబ్ దీక్షిత్ వీరు శుద్ధ సత్వగుణం సంపాదించారు. శుద్ధ సత్వగుణం అంటే లాగి లెంపకాయ కొట్టినా కానీ చిరునవ్వుతో వారికి ధన్యవాదాలు చెప్తారు. రమణ మహర్షి గారు ముఖం మీద ఊస్తే ఆయన శుభ్రంగా నవ్వుతూ తుడుచుకున్నాడు, కానీ ఊసిన వ్యక్తిని ఒక్క మాట అనలేదు. అదే పూర్ణ జ్ఞానం. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని గ్రహించడం అంటే ఏంటంటే నువ్వు ఊసింది నేను కానీ శరీరం మీద పడింది, నాకేం, అసలు నా మీద ఎవడన్నా ఉయ్యగలుగుతాడా? నేను ఈ శూన్యాన్ని, ఈ శూన్యం మీద ఎవరన్నా ఉయ్యండి. కాబట్టి ఆత్మ అనగా ఈ శూన్యంలాగా ఉంటుంది. ఆ జ్ఞానం పొందాడు కాబట్టి రమణ మహర్షి గారు అలా ఉన్నారు. దీక్షిత్ గారు అంత గొప్ప శుద్ధ సత్వగుణాన్ని సంపాదించారు. ఆధ్యాత్మిక జ్ఞానానికి, అభివృద్ధికి శుద్ధ సత్వగుణం ఆవశ్యకత. అదే పరిపూర్ణత. నిన్ను లాగి లెంపకాయ కొట్టినా కానీ చెలించకుండా కొట్టినవాడు బాబానే అని నువ్వు అనుకోగలిగితే నువ్వు అయిపోయి సాధించినట్టే. అందుకనే ఒక సామెత ఉంది, ప్రపంచాన్ని జయించడం చాలా సులభం, నిన్ను నువ్వు జయించడం చాలా కష్టం. ఎవరైతే తనను తాను జయిస్తారో ప్రపంచాన్ని అతి సులభంగా జయించవచ్చు. ఆ జయించడం అంటే ఇదే. నేను ఇలాగే కూర్చొని ఉంటాను, 100 మంది వచ్చారు, నన్ను కొట్టిన కొట్టు కొట్టకుండా, తిట్టిన తిట్టకుండా తన్నారు కాలుతోటి, అయినా కానీ నేను ఏమీ చెల్లించను. ఆ 100 మంది ఓడిపోయినట్టే, నేనే గెలిచినట్టు. మనం ఏమనుకుంటామంటే వాడు 2 కొడితే 1 కొడితే మనం గెలిచినట్టు అనుకుంటాం. కాదు, ఇది లౌకికమైనటువంటి విద్యలో కావచ్చు, కానీ ఆధ్యాత్మిక విద్య అలా కాదు. మహాత్మా గాంధీ అటువంటి ఆత్మజ్ఞానంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టగలిగాడు, కానీ ఆయుధాలతో కాదు. కాబట్టి అటువంటి శాంతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ సాధించాడు. ఆ తర్వాత మహల్సాపతి తీవ్రమైన వైరాగ్యం. బాబాగారు ఏం చేశారు, ఒరే అబ్బాయి నువ్వు సంపాదిస్తున్న 10 రూపాయలు కూడా ఆఫ్ చేసేయి, మరి నా కుటుంబం నేను చూసుకుంటాలే పో అన్నాడు. వెంటనే బాబాగారి మాట విని ఆ సంపాదిస్తున్న 10 రూపాయలు కూడా ఆఫ్ చేసుకొని బాబా సేవలో జీవితాన్ని శరణాగతి చేసి జీవించాడు, తరించాడు. ఆయన కుటుంబాల కష్టాలు పడింది, పస్తులు పడుకున్నారు, ఆయన లెక్క చేయలే. మనం బ్యాంకులో కోట్లుంటే కానీ బతకలేము అనే పరిస్థితిలో ఉన్నాం. ఎంత సాయి భక్తులైనా సరే కొద్దిగా డబ్బులు తగ్గుతున్నాయి అనుకో, అయ్యో ఎలా బతుకుతాం, డబ్బులన్నీ అయిపోతున్నాయి, బాబా అనుగ్రహం మనని కాపాడలేదా, అబ్బాబే అవన్నీ చెప్పడానికి బాగుంటాయి, ఆచరించడానికి కాదు అన్నట్టుగా తయారైపోయింది. తర్వాత రాధాకృష్ణ ఆయి మధుర భక్తి. గోపికలు కృష్ణుణ్ణి ఎలా భావన చేశారో ఆ విధంగా రాధాకృష్ణ ఆయి బాబాను శ్రీకృష్ణ పరమాత్మగా భావన చేసి తరించింది. స్వామి శరణానంద సన్యాసం తీసుకొని మనోజయం ద్వారా, మనస్సును జయించడం ద్వారా ఆయన గొప్ప సన్యాసి అయ్యాడు. రేగే ఆత్మవిచారణ, బాబాకు నాకు తేడా లేదు అనే భావాన్ని ఆయన ఏర్పాటు చేసుకునేవాడు. రేగే ఆ విధంగా ఆత్మవిచారణ చేసి ఆయన తరించాడు. దాసగన మహారాజ్ బాబా సృష్టి స్థితిలయకారకుడు, సాక్షాత్ పరబ్రహ్మ అని బాబా తత్వాన్ని అనంతంగా భావన చేసి మనందరికీ కూడా సాయినాథ స్తవన మంజరి అనే గ్రంథాన్ని అందించినటువంటి మహానుభావుడు దాసగన మహారాజు.
ఉపాసని బాబా ఆత్మ సంయమన యోగం, భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ సంయమన యోగం అంటే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకునే విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వారిని ఆత్మ సంయమన యోగులు అంటారు. అది సాధించాడు బాబా గారు. కఫనే వేసుకుంటే ఉపాసని బాబా గోనె బట్ట చుట్టుకొని జీవించాడు. అంటే వైరాగ్యంలో తారాస్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి అలా ఉపాసని బాబా తరించాడు. ఆ తర్వాత నానావళి దాస్యభక్తి, శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఎలాగో బాబా గారికి నానావళి దాసుడిగా జీవిస్తూ బాబా మీద ఈగ వాలకుండా చూసుకున్నాడు. అతను కూడా తరించాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ శరణాగతి, బాబా గారికి సంపూర్ణ శరణాగతి చేశాడు. ఆయన మరణించిన తర్వాత ఆ తాత్యా సాహెబ్ నూల్కర్కి తిరిగి జన్మ లేదు అని బాబా గారు ప్రకటించడం జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్కి విమానంలో నిన్ను తీసుకెళ్ళి వెళ్తాను అని అభయం ఇచ్చాడు, తీసుకెళ్ళాడు. వీళ్ళిద్దరూ శుద్ధ సత్వ గుణాన్ని సాధించిన మహానుభావులు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మోక్షానికి అర్హత ఏమిటంటే శుద్ధ సత్వగుణం. సత్వగుణం శుద్ధ సత్వగుణం, పూర్ణం పరిపూర్ణం, ప్రశ్న పరిప్రశ్న. సత్వగుణం అంటేనే శాంత స్వభావం, శుద్ధ సత్వగుణం అంటే అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఈ విధంగా ఆయన ఇంతమందిని ఆయన ఆశ్రయించిన వారికి సద్గతిని ప్రసాదించి ఆయన సద్గురువు అయ్యాడు. ఇంకా సమర్థ సద్గురువు అంటే ఇంతకు చెప్పాను, సృష్టి స్థితి లయలు చేయగలిగిన సామర్థ్యం, మన యొక్క తలరాతలను మార్చగల సామర్థ్యం, మన జన్మలను కూడా ఆయన నిర్ణయించే సామర్థ్యం, చనిపోతాడు అనుకున్న వాడిని కూడా చావు లేకుండా బ్రతికించగల సామర్థ్యం. ఈ సామర్థ్యాలన్నీ ఒక్క పరబ్రహ్మకు మాత్రమే ఉంటాయి. ఆ పరబ్రహ్మ లక్షణాలన్నీ సాయిబాబా గారిలో ఉన్నాయి. అలాగే సచ్చరిత్ర మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటిది, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి భగవంతుడి యొక్క విశ్వవ్యాపకత్వం, సర్వవ్యాపకత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వశక్తిమత్వాన్ని నిరూపించడానికి అవతరించినటువంటి పరిపూర్ణ అవతారుడే, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడే సాయిబాబా అని చెప్పి సచ్చరిత్రలో మొట్టమొదటి ఉపోద్ఘాతంలోనే చెప్పడం జరిగింది. బాబా గారు అడుగడుగునా తన దగ్గరికి వచ్చిన భక్తులకి అంతర్యామిగా వారి మనస్సులో ఏమనుకుంటున్నారో అవన్నీ తాను వ్యక్తపరచడం ద్వారా నేను మీ అంతర్యామినై ఉన్నాను అని చెప్పి నిరూపించాడు. ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాల్ని కూడా తెలియచెప్పడం ద్వారా తాను విశ్వమంతా వ్యాపించి ఉందని చెప్పాడు. నీటితో దీపాలు వెలిగించాడు, నోటి మాటతో తుఫాను ఆపాడు, విభూతితో అనేక రోగాలను రూపుమాపాడు, సంకల్ప బలంతో ఏదైనా చేయగలని అనేక సందర్భాల్లో నిరూపించాడు. కాబట్టి ఆ విధంగా సర్వసమర్థుడైనటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారు సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపుడు. ఇక ఏ ఇతర గురువులలో కూడా లేని ప్రత్యేకత, గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు అనే త్రిమూర్తి స్వరూపుడుగా చెప్పబడినటువంటి, అపర దత్తాత్రేయ స్వరూపంగా చెప్పబడినటువంటి సాయినాథుల వారిలో మాత్రమే ఈ 3 రకాల అద్భుత శక్తులు మనకు ప్రకటమయ్యాయి అనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నేను ఉపోద్ఘాతంలో చెప్పలేకపోయాను. మా కృష్ణ మమ్మల్ని బాగా కాస్త ఇబ్బంది పెట్టడం వల్ల అప్పారావు గారు పూజ్యులు, పెద్దలు, సాయితత్వ పితామహులుగా మేము భావిస్తూ ఉంటాం. వారికి, నరసింహారావు గారికి వారు మరొక సంకల్పం చేశారు 2027లో అంతర్జాతీయ మరొక కార్యక్రమాన్ని, వారికి, అలాగే కనిగిరి సుబ్రహ్మణ్యం గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు మళ్ళా జనార్దన్ రావు గారు కానీ, ఆదిపూడి గారు కానీ, ఇతర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వారందరూ ధన్యులు. వారందరినీ బాబా గారు సంపూర్ణంగా ఆశీస్సులు అందజేస్తారు. ఇంత అద్భుత కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వారు సంకల్పించినందుకు, ఈ గొప్ప హాలుని మనకు ప్రజెంటేషన్గా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు కావడానికి ముఖ్యమైన కారణం ఈ యొక్క కళ్యాణ మంటపమే. కాబట్టి ఈ కళ్యాణ మంటపాన్ని కూడా దీనికి ఇచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సర్వ శుభాలు బాబా గారు ప్రసాదిస్తారు. ఎంతో శ్రమపడి, ఎంతో దూరభారాల నుంచి వచ్చి గంటల తరబడి కూర్చుంటూ మా సత్సంగాలు మీకు ఎలా ఆనందాన్ని ఇస్తున్నాయో, జ్ఞానాన్ని పంచుతున్నాయో, లేక ఇబ్బంది పెడుతున్నాయో నాకు తెలియదు, కానీ మీ యొక్క ఓపికకు, శ్రద్ధకు కూడా శతాధిక నమస్కారాలు తెలియజేస్తుంటున్నాను. ఇందాక నా మిత్రుడు పొచ్చిగా ఎవరైనా భజన చేస్తే, సంకీర్తన చేస్తే సత్సంగాలు చెప్పబుద్ధి కాదు నాకు. ఎందుకంటే భగవన్నామ సంకీర్తన ఎవరైనా అద్భుతంగా చేస్తే దాన్ని మించిన మరొక ఆనందం లేదు. ఆ విధంగా అద్భుతంగా సంకీర్తన చేసిన ఏలూరు నా సోదరుడు, వారి పేరు రత్నాజీ, ఏలూరు సార్ భజన చేసిన వారి పేరు ఏంటి? ప్రసాద్ గారు. నాకు తెలుసు కానీ పేరు మర్చిపోయాను. చాలా సంతోషం. వారికి మరొకసారి గట్టిగా
అభినందనలు తెలియజేయండి. వారి బృందానికి కూడా అభినందనలు. అలాగే మా పద్మనాభరెడ్డి గారు వచ్చారు ఈ కార్యక్రమానికి. సార్ ధన్యవాదాలు, నమస్కారం. మా రమణమూర్తి గారు వస్తూ ఉన్నారు, ఫ్లైట్ దిగారు. నిన్ననే చెప్పాను, మోకాళ్ళ ఆపరేషన్ అయ్యి ఇబ్బందిగా ఉన్నా కానీ బాబా గారి మీద ఉన్న భక్తితో, బాబా గారి తత్వం మీద ఉన్నటువంటి భక్తితో, శ్రద్ధతో, బాబా భక్తిలో, వారి తత్వంలో ఉన్న గొప్పతనాన్ని మనందరికీ తెలియచెప్పడానికి బాబా భక్తుడు కాని మరొక మహామేధావి గొప్ప వ్యక్తి ఈరోజు సాయంత్రం మనకు 5 గంటలకు ఉపన్యసించడానికి వస్తున్నారు. అది కూడా మనం సంపూర్ణంగా విని ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఉండి శ్రద్ధాభక్తులలో సాయి భక్తులను మించిన వాళ్ళు మరొకరు లేరు. ఎందుకంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6, 7, 8 గంటల దాకా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూర్చోగలిగిన ఆ శ్రద్ధాభక్తులు ఉన్న ఏకైక భక్త సమాజం ఏదైనా ఉందంటే అది సాయి భక్త సమాజం మాత్రమే.